ఐపీఎల్ 19వ సీజన్లో తొలి మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో విఫలమైంది. దీంతో చిరెత్తుకొచ్చిందో ఏమో కానీ ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆకాశమెహద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడుతూ మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ కు వచ్చి అసాధ్యం అనుకున్న సెంచరీని సుసాధ్యం చేసి చూపించాడు. సిక్సర్ల ఫోర్లతో తాను బ్యాటింగ్ చేస్తున్న తీరును చూసి డగౌట్ లో హార్దిక్ పాండ్యా కేరింతలు కొడుతుంటే మరోవైపు అంబానీ కుమారుడు చేతులెత్తి చప్పట్లతో హోరెత్తించాడు. అలా సాగింది తిలక్ వర్మ విధ్వంసం. కెరియర్ లో తిలక్ వర్మ తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన తిలక్ వర్మ డ్రింక్స్ తర్వాత ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఓ పక్క ముంబై బ్యాటర్లంతా చేతులు ఎత్తేసిన తరుణంలో తిలక్ వర్మ గుజరాత్ బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టాడు. మొత్తంగా 48 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే నమ్మందిర్ 45 పరుగులతో రాణించాడు. దీంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఇక 200 పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ముంబై బౌలర్ల ముందు నిలవలేకపోయారు. తొలి బంతికే సాయి సుదర్శన్ ను జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ చేర్చాడు. బుమ్రాకి ఇది ఈ సీజన్ లో తొలి వికెట్ కు ఇప్పటి వరకు వికెట్ల ఖాతా తెరవని బుమ్రా ఈ మ్యాచ్ లో తొలి బంతికే వికెట్ తీసి గుజరాత్ పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత 5 బంతులకు 2, 40 బంతులకు 3, 54 బంతులకి 4, 55 బంతులకు 5 ఇలా గుజరాత్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఒక్క వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. మొత్తం వచ్చిన వారే వచ్చినట్టు ముంబై బౌలర్లు పెవిలియన్ కు పంపించారు. ఇలా 15.5 ఓవర్లకే 101 పరుగులకే గుజరాత్ టైటాన్స్ జట్టు ఆల్అౌట్ కావడంతో ముంబై జట్టు 99 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్లు అశ్విన్ కుమార్ అదరగొట్టాడు. 4 వికెట్లు తీసి గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు ఈ విజయంతో భారీ ఊరట దక్కింది. మొత్తంగా ఈ గెలుపుతో ముంబై అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ విజయంతో ముంబై పాయింట్ల టేబుల్లో 10వ స్థానం నుంచి ఏకంగా 7వ స్థానానికి ఎగబాకింది. ఓడిన గుజరాత్ 6వ స్థానంలో ఉంది.